తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పింఛన్ల పంపిణీ మార్గదర్శకాలు ఖరారయ్యాయి. సీఎం రేవంత్ ఇప్పటికే కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆగస్టు 15 నుంచి చేయూత పథకం కింద కొత్త పింఛన్లు అందించనుంది. ఇక మరి వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులలో అర్హులైనటువంటి వారందరికీ కూడా పింఛన్లు పంపిణీ చేయాలని డిసైడ్ అయ్యారు. దాదాపుగా 10 లక్షల మందికి కొత్త పింఛన్ల కోసం ఇక 2,500 కోట్ల మేర అయితే ప్రభుత్వం తన పైన భారం పడుతుందని కూడా లెక్కలు తేల్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్ల పంపిణీకి రంగం సిద్ధం చేసింది. కులగణన లెక్కల మేర తేల్చినటువంటి అర్హులకు అనుగుణంగా అయితే మరి కొత్త లబ్ధిదారులను ఖరారు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కొత్తగా తలసేమియా, ఇక మరి దాంతోపాటు సికిల్ సెల్ ఎనిమియా అనేటువంటి బాధితులకు కూడా మరి పింఛన్లు అందించాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా అయితే అర్హులను వెంటనే గుర్తించాలని సూచించడం జరిగింది. మరి ఈ మేరకు తొలి దశలో సుమారుగా 2.5 లక్షల కొత్త పింఛన్లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షల చేయూత పెన్షన్లు అందుతూ ఉండగా కొందరు అనర్హులు పెన్షన్లు పొందుతున్నట్లుగా అయితే క్షేత్రస్థాయి సమాచారం అయితే సేకరణలో అయితే తేలినట్లుగా చెబుతా ఉన్నారు. మరి వీరిపైన వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రారంభానికి ముందే అనర్హులను గుర్తించి ఏరివేయాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. కాగా 2026 నుంచి 27 వార్షిక బడ్జెట్లోనూ కొత్త పెన్షన్ల పంపిణీ పైన ప్రభుత్వం అయితే స్పష్టతనిచ్చిందని చెప్పాలి. కాగా తాజాగా సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్తగా అర్హులైనటువంటి వారిని గుర్తించి పెన్షన్ల పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లెక్కల ప్రకారం కొత్త పెన్షన్లకు ఇక 10.40 లక్షల మందికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికుల్లో అర్హులైనటువంటి వారందరికీ కూడా పింఛన్లను పంపిణీ చేయాలని రేవంత్ ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఇవి అందాలని తెలియజేశారు. దివ్యాంగులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి అయితే పింఛను అందించాలని, పింఛన్ల మంజూరులో ఎలాంటి జాప్యం కూడా జరగకూడదని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. దీంతో ఆగస్టు 15వ తేదీకి ముందే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇక సమాచారం అందే విధంగా అయితే కసరత్తులు కూడా జరుగుతున్నట్టు తెలుస్తా ఉంది. ఇక మరి అనర్హులను ఏరివేస్తేనే అర్హత ఉన్నటువంటి అందరికీ కూడా పెన్షన్ అందుతుందని చెప్పేసి ప్రభుత్వంలోని ముఖ్యులైతే స్పష్టం చేస్తా ఉన్నారు.